హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్యూటెక్ HDMI బోర్డ్ని నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ బోర్డ్ ఏంటంటే డాల్బీ DTS రిసీవర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ బోర్డ్ ఏంటంటే ఆప్టికల్, HDMI, కోయాక్సల్ 3 ఇన్పుట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ బోర్డుకి. ఈ బోర్డ్ అనేది చాలా స్లిమ్గా ఉంది, చాలా బాగుంది. ఇది మనకి టెక్నీషియన్కి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతవరకు ఈ 3 ఇన్పుట్లు కలిసి ఉన్న బోర్డు అయితే లేదనమాట. ఎంతవరకు ARC ముఖ్యంగా ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్, ఈ బోర్డు అయితే నేను యూజ్ చేశాను. ఈ బోర్డు హీట్ అనేది అస్సలు హీట్ ఇష్యూ లేదు, చాలా నీట్గా ఉంది. ఫ్రెండ్స్, బోర్డు అయితే మీరు ఈ విధంగా చూడొచ్చు. మొత్తము బ్లాక్ కలర్లో పెట్టారు, ఎవరు కాపీ చేయకుండా. ఫ్రెండ్స్, ఇది 12 వోల్ట్తో నడుస్తుంది. దీనికి 1 ఆంపియర్ పవర్ అయితే అవసరం ఉంటుంది, 12 వోల్ట్. ఇందులో ఈ ప్యాకెట్లో ఒక బోర్డు అయితే ఇచ్చారు. ఈ బోర్డుకి సంబంధించి కేబుల్స్ అయితే ఇచ్చారు. అలాగే మనం ఫిట్ చేయడానికి దాని బ్యాక్ సైడ్ ప్లేట్ అనేది ఇచ్చారనమాట. దానికి స్క్రూలు కూడా ఈ బాక్స్తో పాటు వస్తున్నాయి. ఫ్రెండ్స్, బోర్డ్ అనేది ఫిట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మనము చిన్న బోర్డు కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్లు సెలెక్ట్ చేసేటప్పుడు కింద ఇండికేటర్స్ అయితే మనము ఇక్కడ వెలుగుతాయి అన్నమాట. ఇది చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది DTS ఫైల్, అదే డాల్బీ ఫైల్, నెక్స్ట్ కంటెంట్, అదేవిధంగా PCM మోడ్ కూడా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ చిన్న సాకెట్ చూసుకుంటే 12 వోల్ట్ 1 ఆంపియర్. ఇక్కడ ఎనలాగ్ అవుట్పుట్ అనేది గ్రౌండ్, SL, సబ్-ఊఫర్ మొత్తము 6 ట్రాక్ అనేది అవుట్పుట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డాల్బీ ఇండికేటర్ అనమాట. ఇది కింద చూసుకుంటే PCM ఇండికేటరు. మనం ఏదైతే కంటెంట్ యూజ్ చేసామో దాన్ని బట్టి అవుతుంది. ఇక్కడ మనం రిమోట్ కంట్రోల్తో కూడా ఆ స్విచ్ అనేది, బటన్ అనేది మార్చుకోవచ్చు అనమాట, ఇన్పుట్స్. ఓకే ఫ్రెండ్స్, బోర్డు మందం అయితే బాగానే ఉంది, మరి పతలా కాకుండా మందంగా ఉంది, మంచి బాగుంది. IC హీట్ అనేది అస్సలు లేదు. నేను చాలా వరకు యూజ్ చేశాను, హీట్ ఇష్యూ అయితే లేదు. ఎందుకంటే ఇదివరకు బోర్డులు చూసుకుంటే అవి హీట్ అవడం వలన అవి పాడైపోయేవి. ఏ ప్రాసెసర్ కూడా హీట్ అనేది లేదు. నేను ఇప్పుడు ఒకసారి 12 వోల్ట్ 1 ఆంపియర్ అనేది నేను ఇన్ చేసి మీకు చూపిస్తాను, ఇది ఎలా సెలెక్టింగ్ అవుతుంది అనేది ఇన్పుట్. ఫ్రెండ్స్, ఈ బోర్డ్ అనేది మీరు నార్మల్గా ఏ హోమ్ థియేటర్కైనా మీరు ఫిట్ చేసుకొని డాల్బీ అనుభూతిని మనం పొందొచ్చు. దీని వెడల్పు 3 ఇంచ్ ఉంది, దీని హైట్ వచ్చేసి 2.5 ఉంది. చాలా మినీ స్మాల్ బోర్డ్ అనమాట. మనం చూసుకుంటే అన్ని బోర్డుల్లో ఇది చాలా ఉత్తమమైన బోర్డు అని నేను చెప్పగలను. ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం కొన్ని బోర్డులకి అయితే నెంబర్స్ అయితే వాళ్ళు చెరిపేస్తారు. ఈ బోర్డుకి అయితే ఎటువంటి నెంబర్లు చెరపకుండా చాలా నీట్గా అయితే ఇచ్చారు, రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉండేటట్లు. మీరు ఇక్కడ ప్రతి పార్ట్ మీద నెంబర్లు కూడా మీరు బాగా గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఈ బోర్డు నార్మల్ మన ఇంట్లో ఉన్నటువంటి పాత హోమ్ థియేటర్స్ ఉంటాయి కదా 5.1, అవి బ్యాక్ సైడ్ కట్ చేసుకొని ఈ బోర్డు ఫిట్ చేసుకోవడం వలన మనం డాల్బీ కంటెంట్ని మనం HDMI ద్వారాగా, ఆప్టికల్ ద్వారాగా, కోయాక్సల్ ద్వారాగా మనం ఆ హోమ్ థియేటర్ కూడా వినియోగించుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్,
మీకు ఎంత డీటెయిల్స్గా ఎందుకు చూపించడం అంటే బోర్డులో ఏవైతే పార్ట్లు వేసారో అనేది క్లియర్గా మీకు తెలుసుకోవడానికి నేను ఇలా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ బోర్డులు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాలనుకుంటే నాకు మీరు వాట్సాప్ చేయగలరు. నేను ఆల్రెడీ వాట్సాప్ మీకు మెన్షన్ చేశాను వీడియో ఫస్ట్లో లాస్ట్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని డాల్బీ కంటెంట్ని డిటిఎస్ కంటెంట్ని మీకు ప్లే చేసి అది ఎలా అవుతుంది, ఎలా డివైడ్ అవుతుందని మీకు చాలా క్లారిటీగా నేను టెస్ట్ చేసి మరి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా డాల్బీ కంటెంట్ టెస్ట్ చేద్దాం. సూర్య నాన్న సూర్య, మన కాళ్ళకి మనం దండం పెట్టుకుంటే ఎక్సర్సైజ్ అవుద్ది, పక్కోడికి పెడితే గౌరవం అవుద్ది. కావాల్సిందే. చూసావా? ఇక్కడ డిటిఎస్ కంటెంట్ టెస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ద్వారాగా మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటే దయచేసి నాకు లైక్ చేయండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి.